మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఒక కంప్యూటర్, ఒక మొబైల్ ఏది కొన్నా దాని వెనకాల ఒక మాన్యువల్ ఇస్తారండి. ఒక బుక్ లాంటిది. దాన్ని చదివి ఆ వస్తువుని ఆ విధంగా వాడతాము. కానీ మన మైండ్‌కు, మన బ్రెయిన్‌కు ఎలాంటి మాన్యువల్ అనేది రాలేదండి. మన తల్లిదండ్రులు, మన స్కూలింగు, మన సొసైటీ బ్రెయిన్ ఈ విధంగా వాడాలి అని మనకు నేర్పించలేదు. కాబట్టి మనము మన ఇష్టం ఉన్నట్టు దాన్ని వాడుతున్నాము. అందుకనే ఎక్కువగా నెగటివిటీకి ప్రోగ్రామింగ్ అయి ఉన్నాము. మనలో ఎక్కువగా నెగెటివ్ ప్యాటర్న్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మనము ఇప్పుడు మంచిగా మారాలనుకుంటాము. ఓకే, మంచి పనులు చేయాలనుకుంటాము. కానీ చెయ్యలేము. ఎందుకంటే ఏదో మనని ఆపుతుంది. మన బ్రెయిన్ అనేది నెగటివిటీకి ప్రోగ్రామింగ్ అయి ఉంది. ఇక్కడ మనము ఎన్ఎల్పి ద్వారా, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా, ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది మన మైండ్కు, మన బ్రెయిన్కు ఒక మాన్యువల్ లాగా, ఒక మాన్యువల్ బుక్ ఏదైతే అనుకున్నామో దానిలాగా అది నేర్చుకుంటే, అది చదివితే మన బ్రెయిన్ను ఏ విధంగా వాడొచ్చు, ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రోగ్రామింగ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. అలా మనము దాని ద్వారా మన మైండ్ని మళ్ళీ తిరిగి రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. మనం అనుకున్న ఏవైతే మంచి అలవాట్లు ఉన్నాయో దానికి రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.